జై తెలంగాణ అని చెప్పేసి నేను రాను. అర్థమైందా? ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పి ఆత్మగౌరవ తెలంగాణ అయిదా? తెలంగాణ అయిదా? మీరు తీసుకపోలేడు సార్, మీ తెలంగాణ తీసుకపోవడం. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. కేసీఆర్ లాంటి నియంత ఎగిరిపోయిండు. మీరు పెద్ద లెక్క కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మోతీలాల్ నిజమైన యోధుడు, మోతీలాల్ వీరుడు, మేదిలాల్ సూర్యుడు. మోతీలాల్ ఏదైతే ఆయన ఉద్యమం చేస్తుండో 8 రోజులు ప్రభుత్వానికి ఇంత కూడా మర్యాద లేదు, ప్రభుత్వానికి ఇంత కూడా గౌరవం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఇంత కూడా రేవంత్ రెడ్డి ఒక 420 కాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడో ఈ రోజు ఆ విధంగా ఉన్నారు. నోటుకు నోటు ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉంటారో ఈరోజు తెలంగాణ ఆ విధంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఇంత దమనకాండ ఏ నియంత చేయలేదు. చూడు గోడలు ఏ విధంగా దాటిస్తున్నాను. ఏ నియంత చేయనటువంటి ఈ రోజు ఈ విధంగా చేస్తా ఉండరు. ఒకటే చెప్తున్నా నేను, ఈ రోజు రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త నినాదం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెంటనే తప్పుకోవాలి, రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి దిగిపోవాలి. ఈ రోజు ఇంత భయంకరమా? ఇంత భయంకరమా? చంపేయండి, తీసుకుపోయి చంపేయండి, మమ్మల్ని తీసుకుపోయి చంపిపడేయండి. ఇంత భయంకరమా? 8 రోజులకెళ్ళి దీక్ష చేస్తా ఉంటే ఈరోజు మెడికల్ హాస్పిటల్ పోనీకి పనికి వస్తారు. మీకు మెడికల్ హాస్పిటల్కి వెళ్తారు. మీరు ఇక్కడికి రారా? మీరు ఇక్కడికి ఒక గరీబోడు దీక్ష చేస్తా ఉంటే అక్కడికి రారు. కుర్చీలో ఉండడానికి వీల్లేదు. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. బట్టి విక్రమార్క అనేటువంటి అసెంబ్లీలో 1:100 అని చెప్పిండు. ఆయన ఎందుకు చేస్తలేరు? డిఎస్సీ టీచర్లది బలవంతంగా పరీక్షలు పెట్టిండు. అది 25,000 మెగా డిఎస్సీ పెడతామని చెప్పేసి మీరు చెప్పిండు. ఈ రోజు వరకు ఎందుకు మెగా డిఎస్సీ చేయలేదు? 2-3 పోస్టులు పెంచుతామని చెప్పారు. ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు? టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవరైనా పరీక్ష పెడతారా? గురుకుల ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్యలు అనేకం ఉన్నాయి. కానిస్టేబుల్ 168 పోస్టులు ఇవ్వాల్సి వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి, ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఎంత భయంకరం సార్. 6 నెలల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకొని 6 నెలల్లో ఒక ప్రశ్నించే గొంతులను తీసుకోవచ్చు. ఈరోజు తీర్మానం మళ్ళీ అయినటువంటి ఎక్కడ పోయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ అయినటువంటి ఎక్కడ పోయిండు? వెంటనే క్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లొక డిజిటల్ కావాలి. ఈరోజు సూర్యాపేటకు చెందినటువంటి మోతీలాల్ 8 రోజులకెళ్ళి దీక్ష చేస్తూ ఉంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్ళి గెలిచినోడు ఎక్కడ పోయినా గాడిది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం. నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి 1 నిమిషం కూడా అర్హత లేదు. ముఖ్యమంత్రిగా ఉండడానికి 1 నిమిషం కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు నిరుద్యోగ ప్రభుత్వం అంటారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు. సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ పెడతారు. మీరు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామంటారు. ఇవాళ దాకా మీరు మొక్కల పోస్టులు కూడా మీరు నోటిఫికేషన్ చేయలేని పరిస్థితి. ఈరోజు ఒకటే చెప్తున్నా, వీళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. కాబట్టే 1:100 చేస్తలేరు. కాబట్టే వీళ్ళు పోస్టులు నింపే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి నీవు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. రాహుల్ గాంధీని తీసుకొని చిక్కడపల్లిలో కూర్చోబెట్టేసి ఆయనతోని మేము కొత్త పోస్టు మొత్తం నింపుతామని చెప్తారు. 2 లక్షల పోస్టులు నింపుతామని రాహుల్ గాంధీతో చెప్పిస్తారు. అరే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మాట విలువ లేకుండా చేశారు. కాబట్టి మేము ఈరోజు ఒకటే డిమాండ్, నిరుద్యోగులందరూ ఒకటే డిమాండ్, మీరు ఒకటే డిమాండ్తో ఉంచుకోవాలి. ఏంటంటే అది రేవంత్ రెడ్డి అంటూ వెంటనే రాజీనామా చేయాలి. రేపు తెలంగాణ బంద్కు పిలిపిస్తున్నాం. తెలంగాణ మొత్తం రేపు బంద్ పిలిపియాలి. లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి బయటకు వచ్చిన బోర్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళు పాలన ఉన్నప్పుడు జై తెలంగాణ అంటే వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ ఈరోజు తెలంగాణ పాలకులు వచ్చినాక ఈరోజు దొంగలు వచ్చిండ్రు, 420 వచ్చిండ్రు. ఇంత 420 ముఖ్యమంత్రి అనేటోడు ఈరోజు 1 నిమిషం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి